కాకినాడ రూరల్ ఏపీఎస్పీ సమీపంలోని రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో మెన్స్ ఫెలోషిప్ క్రిస్మస్ వేడుకలు సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు క్రీస్తు మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమని అన్నారు. ముఖ్యంగా మెన్స్ ఫెలోషిప్ క్రిస్మస్ సంఘంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, గృహ యజమానిగా తన కర్తవ్యాన్ని నిర్వహించడాన్ని సంఘానికి తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు దూద్పాల్, జంగా గగారిన్, వల్లూరి నానాజీ తదితరులు పాల్గొన్నారు. వందనములు తండ్రి, నీ నామమునికి అందరూ చేతులు పైకెత్తుదాం. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. అందరూ యజమానుడు ఆ చేతులు పైకెత్తు. చలనం అనే రెండు పట్టాల మీదే జర్నలిజం అనే ట్రైన్ నడుస్తుంది. నేను జర్నలిస్ట్నే. నేను యోక్ అనే పత్రిక 1997 నుంచి నడిపిస్తున్నా. క్రిస్టియన్స్ మధ్య చాలామందికి డిజిటల్గా వెళ్తుంది. సో అందుకనే మా సోదరులందరినీ పిలిపించి జస్ట్ హోస్ట్ చేయాలని. నేను పెద్ద పెద్ద మిషనరీలాగా ఇతర దేశాల నుంచి పరిచర్య చేసే అంత పెద్ద మిషనరీని కాదు. నేను లోకల్ పీపుల్తో కలిసి నేను మినిస్ట్రీ చేస్తాను. నా టార్గెట్ అంతా యూత్, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు, కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఫీజులు కట్టి చదివించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే సాక్ష్యాలు. ఆ విధంగా మేము కొంతమంది స్టూడెంట్స్ని ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే కొంతమంది దగ్గరికి వెళ్ళి ఎంప్లాయీస్ వాళ్ళు, సార్ ఇద్దరు ఉన్నారు ఫీజులు కట్టడానికి మీరు కట్టగలరని అడగాలి. ఇద్దరిని కోఆర్డినేట్ చేసి వాళ్ళిద్దరిని కలుపుతాం. ఆ విధమైన మినిస్ట్రీ మేము చేస్తున్నాం. అలా చాలామంది డిప్యూటీ కలెక్టర్స్ కూడా మాకు సహాయం చేస్తారు ఆ ఫీజులు కట్టే విషయంలో. రెండోది లవ్ అఫైర్స్. చాలామంది ఈ రోజుల్లో మొబైల్ ఉంటే చాలు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్నో కూడా వేసుకుని వాళ్ళు లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం, భవిష్యత్ ప్రణాళిక చూపిస్తున్నాం. డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో ముందు ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి, మీరు కౌన్సిలింగ్స్ బాగా ఇస్తున్నారు, కొన్ని సెంటర్స్లో కాలేజెస్లో మేము అరేంజ్ చేస్తాం, మీరు కౌన్సిలింగ్స్ ఇవ్వండి అని ముందు ఎస్పీ గారు మాకు అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా టార్గెట్ యూత్ వాళ్ళు రక్షింపబడితే, ఇన్సెన్స్ మంచి మార్గంలో నడిస్తే కుటుంబం బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మేము టార్గెట్ చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో కాకినాడలో మేము స్థాపించిన సివైఎఫ్ 3 అక్షరాలు. సి స్టాండ్స్ ఫర్ క్రిస్టియన్, వై స్టాండ్స్ ఫర్ యూత్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇక్కడ ప్రారంభించాం. యెరూషలేంలో జెండా ఎగరేసాం, భూమధ్య దాకా వెళ్తున్న మార్గంలో జెండా ఎగరేసాం. అది నా టార్గెట్. అక్కడికి వరుపుల రాజా గారిని, వాసిరెడ్డి గారిని, ద్వారపూడి చంద్రశేఖర్ గారిని, డీజీపీ సంజీత్ని చాలామందిని తీసుకెళ్ళాను యెరూషలేం. నేను అక్కడ జెండా ఎగరేసాం. ఇక్కడ ప్రారంభించి ఇప్పటికే 12 లక్షల మందిని రీచ్ అయ్యాం యూత్. గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ లండన్ పార్లమెంట్ భవన్లో మనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ఇచ్చారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీకి నాకు ఇచ్చారు. భారతదేశంలో చాలామందికి ఇచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు వీళ్ళందరూ తీసుకున్నారు లండన్. అదే ప్లేస్లో నేను స్వయంగా వెళ్ళి వాళ్ళకి సర్టిఫికేట్ తెచ్చిచ్చారు. నేను సర్టిఫికేట్ వెళ్ళి తీసుకున్నాను. స్వయంగా వెళ్ళి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఇవన్నీ యూత్ని రీచ్ అవ్వడానికి మేము చేసిన ప్రయాసకు ప్రజలు గుర్తించి ఈ అవార్డుకి కన్నా ముందు అవార్డు చాలా వచ్చే కింద ఉన్న జెన్యూన్ బుక్ ఆఫ్ రికార్డ్స్. నేను సామలకోటలో ప్రెస్ మీట్ పెడితే ఒక ప్రెస్ ఆయన వచ్చి ఇన్ని సేవలు చేస్తున్నారు కదా అని ఆయనే దగ్గరుండి ఆ అవార్డు మాకు లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్లో ఇప్పించారు. సో ఇవన్నీ మా టార్గెట్స్ అనమాట. యూత్ టార్గెట్ మేము రీచ్ అయినప్పుడు మేము పొందుకున్న అచీవ్మెంట్స్ అన్నీ మీకు చెప్తున్నాం. సో ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరితో పాటు ఈ విధంగా ఆనందించాలని నెంబర్ 1. కమిటీ వాళ్ళు ఏదో వచ్చి నన్ను అడిగినప్పుడు మనం పనిచేసి ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టు మనకి కులం, మతం, వర్గం అనేది ఏదీ లేదు. నిజాలు బయటికి తీసుకురావడం, అందరూ చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేందుకు మనంతా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ రూరల్లో
మూర్తి గారితో నాకు ఒక 28 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. కారణం ఈ వెనక సైడే ఉండేవాడిని. కాబట్టి చేసే సేవా కార్యక్రమాలు ఎవరైనా సరే ఏ మతం అనేది కాదు, చేసే కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళాలి. అలాగే మేము కలిసాం. సార్ అసోసియేషన్ ఏర్పడింది, మీరు మా సభ్యులందరికీ సహాయ సహకారాలు అందించాలి అని కోరడం. తప్పకుండా చేస్తానండి, నా తోచినంత చేస్తాను. ఎప్పుడు మీ సంఘానికి వెనకాల ఉంటారు. మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు మాది ఉంటుందని చెప్పారు. అలాగే మా కోరికను మన్నించి ఆహ్వానించి చేస్తున్నందుకు మా సంఘం తరపున కృతజ్ఞతలు.